హాయ్ అండి అందరికీ. ఇడ్లీ రవ్వతో పని లేకుండా కేవలం రేషన్ బియ్యంతో 2 రకాల టిఫిన్ చేసేయచ్చండి. అది ఎలాగో చూసేద్దాం రండి. 4 గంటల ముందుగా 1 కప్పు మినపప్పు, 2 కప్పులు బియ్యం నానబెట్టాను. గ్రైండర్లో వేసి నలుగుతుండగా 2 స్పూన్లు అంటే 50 గ్రాముల అటుకులు కడిగి ఒక 5 నిమిషాలు నాననిచ్చి కలిపి రుబ్బేశానండి. ఇడ్లీకి దోశలకి పిండి రెడీ. పిండి గిన్నెలోకి తీసుకొని ఒక రాత్రి మొత్తం మూత పెట్టి అలానే వదిలేశాను ఫర్మెంటేషన్ కోసం. ప్రొద్దున్నే పిండి బాగా కలిపి అందులో ముందుగా దోశలకు సరిపడా పిండి తీసుకొని సాల్ట్ కలిపి దోశ వేసేసాను. దోశ చాలా క్రిస్పీగా చాలా మెత్తగా వచ్చిందండి. అటు ఇటు కాల్చి దోశ తీసేశాను. తర్వాత మరికొంచెం పిండి తీసుకొని ఇడ్లీ వేసేసాను. ఇడ్లీ ఎంత మెత్తగా వచ్చాయో చూడండి. అసలు ఇలా ట్రై చేస్తే ఇడ్లీ రవ్వ కిరాణా సరుకుల్లో తెచ్చుకోవాల్సిన పని లేదు. ఒకే పిండితో 2 రకాల టిఫిన్లు తయారు చేసేయచ్చండి. మొత్తం పిండిలో సాల్ట్ కలిపేయద్దు. అలా చేస్తే పిండి పులిసిపోయి రెండో రోజుకి అట్లు ఇడ్లీ కూడా పుల్లగా వస్తాయి. ఈ టిప్ ప్రతి గృహిణికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను.